ప్రస్తుతం మనతో పాటు వేముల అశోక్ గారు ఉన్నారు, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ. అన్న చెప్పండి, ఈ రోజు దాదాపుగా 3 రాష్ట్రాల జయం తర్వాత అంటే విజయం తర్వాత ఈ రోజు తెలంగాణకు మోడీ గారు రాబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్న? సో గెలుపుతోటి మోడీ గారు రావడాన్ని తెలంగాణలో ఏ విధంగా చూడొచ్చు? మోడీ గారు తెలంగాణకు రావడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ అభివృద్ధి పదాన్ని ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణకు ఇంకా ఎక్కువ నిధులను ఇచ్చి ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్లను ఇచ్చి దీన్ని అభివృద్ధి చేయాలి, తెలంగాణను అభివృద్ధి చేయాలని ఒక మెయిన్ కాన్సెప్ట్ తోటి ఈరోజు 10వ తారీఖు నాడు రావడం జరుగుతుంది. అందులో భాగంగానే మోడీ గారు తెలంగాణకు 8,000 పైచిలుకు కోట్లతోటి ఈరోజు మనకు ఇక్కడ డెవలప్మెంట్ కోసము అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలకు రావడం జరుగుతుంది. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ వారు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని మన రాష్ట్రంలో కూడా రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం కోసము, మోడీ గారు చేస్తున్న సేవలను ప్రజలకు తెలియజేయడం కోసము, మోడీ గారు చేస్తున్న మన విధి విధానాలని కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. వారికి మళ్ళొకసారి మోడీ గారి సందేశాన్ని వినిపించాలి అని చెప్పి ఇక్కడ పేరెడ్ గ్రౌండ్ లో 3 లక్షల మందితో 3 లక్షల ప్రజానికంతో ఈడ పెద్ద ఎత్తున బహిరంగ సభను చేయడం జరిగింది. ఈ బహిరంగ సభనే తెలంగాణకు నాంది. రేపు ప్రభుత్వం రావడానికి తెలంగాణకు నాంది ఈ బహిరంగ సభ. అంటే ఇప్పుడు ఎన్నోసార్లు మోడీ అమిత్ షా వచ్చిపోయినా కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు వచ్చినంత మాత్రం ఏం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అంటున్నాను. అంటే మోడీ రావడం పెద్ద లెక్కలోకి తీసుకోవట్లేదు. మోడీ ప్రపంచ అధినేత. మోడీని లెక్కకు తీసుకుపోవడం అనేది అది వాళ్ళ దుర్బుద్ధి. మోడీ ఈరోజు అన్ని దేశాలల్లా అన్ని రాష్ట్రాలల్లా పేరు ప్రఖ్యాతలు కలిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వస్తున్న వారిని స్వాగతించాలి. కానీ ఎన్నోసార్లు మోడీ గారు వచ్చిండ్రు, అమిత్ షా గారు వచ్చిండ్రు, ఒరిగిపోయేది ఏం లేదనేది కాదు. ఎప్పుడే కానీ సమయం సందర్భం వస్తుంది. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎన్ని రోజులు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. అంతా కూడా కుటుంబ పాలన, అదేవిధంగా మొత్తం కమిషన్ల పాలన అయిపోయింది. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. విసిగి వేసారిపోతున్నారు ప్రజలు. కానీ డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా ముందుకు పోతుంది. మోడీ మాకు ఆదర్శం అని చెప్పేసి కనువిప్పు కలగడానికి, అదేవిధంగా ప్రజలకు వారి స్వాగతం ద్వారా ఇంకా రాబో రోజులలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకంతో జరుగుతుంది. అప్పుడు వచ్చిండు, ఇప్పుడు వచ్చిండు, ఇంకా రాబో రోజులలో కూడా వస్తాడు. ప్రభుత్వానికి వచ్చేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రతిసారి వస్తూనే ఉంటాడు మోడీ గారు, అమిత్ షా గారు. ఫైనల్ గా చెప్పండి, మోడీ రావడం తర్వాత తెలంగాణలో రాజకీయ మార్పులు చేర్పులు ఏమైనా ఉండొచ్చు అంటారా? తప్పనిసరిగా ప్రజలు గుర్తిస్తున్నారు రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీని. ఈరోజు పశ్చిమ బెంగాల్లో చూడండి, అదేవిధంగా బీహార్లో చూడండి, ఢిల్లీలో చూడండి, ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ గుర్తింపు పొంది ప్రభుత్వాలను కైవసం చేసుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మన ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవడానికి, ప్రజల మన్ననలు పొందడానికి, అభివృద్ధి పదాన్ని నడిపించడానికి మోడీ గారు ఈ సమావేశానికి బహిరంగ సభకు రాబోతున్నారు. సో మొత్తానికి 3 లక్షల మందితోటి కూడా సభ జరుగుతుందని చెప్పేసి, మోడీ తర్వాత ఇక్కడ తెలంగాణలో బీజేపీ రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా ఎగురుతుందని చెప్పేసి కూడా అశోక్ గారు చెప్పారు. ఇది అశోక్ గారితో స్పెషల్.